హాయ్! హలో! నమస్తే. నేను మీ సంగీతానే. మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించిందండి. షూటింగ్ వైస్‌గా మాకు టైమ్ సిస్టమాటిక్స్ ఉండవు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్ లొకేషన్స్‌కి వెళ్ళిపోవాలి. దెన్ ఒకరోజు ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ 4:00కి నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలనమాట. సో, ఆ టైంలో ఏంటంటే వాచ్‌మెన్ వాళ్ళ భార్య కింద ఊడుస్తూ ఉంది. ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదనమాట. సో, నేనేం చేశాను, కార్ దిగేసొచ్చి గేట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తున్నాను. తనేమనిందంటే, "అయ్యో! అమ్మ సారీ, నాకు చెప్తే నేను తీసేదాన్ని కదా!" అని చెప్పేసి అనింది. "పర్లేదులే అమ్మ, నీ పని నువ్వు చేసేసుకో. ఆల్రెడీ తీసేసా కదా!" అని చెప్పేసి అన్నాను. బట్ మళ్ళీ తను తర్వాతొచ్చి చెప్పిందండి, "సారీ మేడం, నేను ఇలా ఎందుకు తీయలేదంటే కొంతమంది ఎదురొస్తే ఏదో ఫీల్ అయింది తను." ఎదురొస్తే ఏమవుతదో నాకు అర్థం అవ్వలేదండి. ఎందుకంటే తను మనిషే కదా! అంటే ఈ ఇన్ జ టెక్నాలజీ ఇంతలా పెరిగిపోతున్నా కూడా జనాలల్లో ఇంకా మూఢనమ్మకాలు అలాగే ఉండిపోయాయా అని నాకనిపిచ్చింది. అండ్ తను ఏదో ఒక చోట గట్టిగా బలంగా మేబీ ఎవరో ఒకరు అనే ఉంటారు. లేకపోతే ఆ థాట్ తనకి రాదు కదా! ఇంకొక విషయం ఏంటంటే తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. సరే, చదువుకోని వాళ్ళంటే వాళ్ళకి తెలీదు అని అనుకోవచ్చండి. కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఇలా బిహేవ్ చేస్తుంటే అది నాకర్థం అవ్వలేదు. సో, ఇంకోటేంటంటే మనం రకరకాల మూగజీవాలను ఇంట్లో పెంచుకుంటాం గదా! పిల్లుల్ని, చిలుకల్ని, రకరకాలైన జంతువుల్ని పెంచుకుంటున్నాము ప్రేమతో. అదే కొంచెం ప్రేమ మనిషి మీద చూపిస్తే సరిపోతుంది కదా! ఇప్పుడు ఒక్కటండి, ఆ రోజు మనకేం జరగాలనేది రాసిపెట్టి ఉంటుంది గాబట్టి ఏదైనా జరగొచ్చు. వాళ్ళెదురొచ్చారు, వీళ్ళెదురొచ్చారు అనే ఇంటెన్షన్ మటుకు పెట్టుకోకూడదు. ప్లీజ్ కొంచెం మనుషుల్ని మనుషుల్లాగా చూడడం మనం అలవాటు చేసుకోవాలని చెప్పేసి నా ఈ యొక్క చిన్ని ప్రయత్నం మాత్రమే. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.